నమస్కారం, హేలాపురి న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాల్లో కర్ఫ్యూను మరింతగా సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. కర్ఫ్యూ ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. ఏలూరు రేంజ్ డీఐజీ కేవి మోహన్ రావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ రద్దు చేసి రీనోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన మంత్రి ఆలనాని ఇళ్ల ముట్టడితో ఉద్రిక్తత. ఆశ్రమం ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్ దొరబాబు గుండెపోటుతో మృతి చెందారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం. ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాల్లో కర్ఫ్యూను మరింతగా సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. కోవిడ్ పాజిటివ్ 5% కన్నా తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ సడలింపు ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో ఈ సడలింపు సమయం వర్తించనుంది. ఈ 5 జిల్లాలలో ప్రస్తుతం ఉన్నట్లే సాయంత్రం 6 గంటల వరకే సడలింపు ఉంటుంది. జూలై 1 నుంచి 7 వరకు తాజా నిర్ణయాలు అమల్లోకి రానున్నాయి. పాజిటివిటీ రేటు పరిశీలించాక 5 జిల్లాల్లో సడలింపులపై మళ్లీ నిర్ణయం తీసుకున్నారు. ఆశ్రమం ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్ దొరబాబు గుండెపోటుతో మృతి చెందారని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. ఏలూరులోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించిన ఆయన సీనియర్ డయాబెటిక్ పేషెంట్ దొరబాబు మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణం కాదని తెలిపారు. విద్యుత్తు, ఆక్సిజన్ సరఫరాలో ఆ సమయంలో ఎటువంటి అంతరాయం లేదని, కోలుకున్నాక గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని స్పష్టం చేశారు. జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ఒక పేషెంట్ పి దొరబాబు గారు ఆయనది డెత్ అయింది ఆశ్రమ్ హాస్పిటల్లో. ఆనరబుల్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నాని గారు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ కూడా ఆర్డర్ చేశారు. ఎంక్వైరీ ఆర్డర్ చేసినప్పుడు ఆర్డీఓ గారు, ఆర్డీఓ ఏలూరు, డిఎస్పీ ఏలూరు మరియు డిసిహెచ్ఎస్, డిఎంహెచ్ఓ ఒక కమిటీ ఫామ్ చేసేసి వాళ్ళు ఆశ్రమంలో జరిగినటువంటి ఈ సంఘటన గురించి ఎంక్వైరీ కూడా పూర్తి చేశారు. ఎంక్వైరీలో తెలిసినటువంటి అంశాలు ఏంటంటే, ఈ దొరబాబు గారు ఎవరు ఉన్నారో 45-year-old మేల్, సివియర్ డయాబెటీస్ కోమార్బిడిటీ ఉన్నటువంటి పేషెంటు 25th of last month అంటే 25/5కి ఆయన ఆశ్రమ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. విదిన్ 5 days ఆయన కండిషన్ చాలా డిటీరియేట్ అయింది. అయితే 29th ఈవినింగ్ ఆయనకి ఐసీయూకి షిఫ్ట్ చేయటం జరిగింది. అండ్ ఐసీయూకి షిఫ్ట్ చేసేసి ఆయన కంటిన్యూస్గా సిపాప్ వెంటిలేషన్లో ఉన్నారు. సిపాప్ అంటే కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్ ప్రెషర్. సిపాప్ వెంటిలేషన్లో కంటిన్యూస్గా ఉండేవారు. ఆయన సాచురేషన్ 70 వరకు ఫాల్ అవుతూ ఉండేది. 70 నుంచి మళ్ళా వెంటిలేషన్ ద్వారా పైకి రావటం, మళ్ళా అది కంటిన్యూస్గా సైనోసైడల్ కర్వ్గా డాక్టర్స్ చెప్తున్నారు దట్ కంటిన్యూస్లీ ది సాచురేషన్ లెవెల్ ఆఫ్ ది పేషెంట్ వాస్ కంటిన్యూస్లీ చేంజింగ్ అన్నమాట. 26వ తేదీకి పొద్దునే అరౌండ్ 10:30 ఆయన మాకు SpO2 తగ్గుతూ ఉంది, సౌండ్ వస్తూ ఉంది మెషిన్ నుంచి, ఆయన కంప్లైంట్ చేశారు. వెంటనే అక్కడ టెక్నీషియన్ శేఖర్ అనేసి టెక్నీషియన్ ఉండేవారు. ఆయన ఇమ్మీడియట్గా పరిశీలించి ఆ వెంటిలేటర్ ఏదో ఉందో సిపాప్ ఇచ్చే మెషీను అది వెంటనే మార్చారు. డాక్టర్ మౌనిక్ రెడ్డి వాజ్ ద అటెండింగ్ డాక్టర్ అక్కడ ప్రజెంట్గా ఉన్నారు. డాక్టర్ కూడా కంటిన్యూస్గా ఆయన మానిటరింగ్లోనే వెంటిలేటర్ మెషీను ఇమ్మీడియట్గా చేంజ్ చేయటం జరిగినాక అప్పుడు ఆయన SpO2 లెవెల్ మళ్ళా 85% ప్లస్కి వచ్చేసింది వెంటనే, యాజ్ ద మూమెంట్ ది వెంటిలేటర్ వాస్ చేంజ్డ్. ఆఫ్టర్ దాట్
అన్ఫార్చునేట్లీ 1 month నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు ఐసీయూలో ఎంఐసీయూలో ఆశ్రమ్ హాస్పిటల్లో పెట్టినటువంటి వాళ్ళు చాలా వెరీ డిటీరియేటెడ్ కేసెస్లే అక్కడ పెడతారు, లేకుండా ఆ కేసెస్ అక్కడ పెట్టరు. విచ్ ఎవర్ కేసెస్ ఆర్ వెరీ వెరీ డిఫికల్ట్ టు హ్యాండిల్, మోస్ట్ కేర్ కావాల్సిన కేసెస్ని అక్కడ పెట్టడం జరుగుద్ది. అన్ఫార్చునేట్లీ ఆయన అరౌండ్ 12 PM ది పేషెంట్ సకమ్డ్ టు కార్డియాక్ అరెస్ట్ యాజ్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్ బై ది డాక్టర్స్ అన్నమాట. ఇప్పుడు మాకు మొన్న మనం చేసినటువంటి ఇంక్వైరీలో ఎలక్ట్రిసిటీ సప్లై గురించి, అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ గురించి, ఆక్సిజన్ అవైలబిలిటీ గురించి ఏమైనా నిర్లక్ష్యం ఉందా హాస్పిటల్ అది మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే అది గవర్నమెంట్ హాస్పిటలే కాదు. గతంలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కూడా ఆశ్రమ్ హాస్పిటల్ మీద రకరకాలుగా దేవర్ కంప్లైంట్స్ హ్యాండిల్ చేయడం జరిగింది. ఈసారి కూడా కోవిడ్ సెకండ్ వేవ్లో హాస్పిటల్ మీద వచ్చినటువంటి ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు ఇమ్మీడియట్గా అవి డీల్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వీఆర్ నాట్ ట్రైంగ్ టు, దిస్ ఇస్ అ ప్రైవేట్ హాస్పిటల్, డీటెయిల్డ్ ఎంక్వైరీ ఎట్టైనా చేపిస్తాము. డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసేసి ఎనీవేస్ ఎనీబడి ఫౌండ్ అట్ ఆల్, ఒక లేష్ మాత్రం కూడా 0.001% కూడా, ఇఫ్ ఎనీబడి ఈస్ గిల్ట్ ఎస్టాబ్లిష్డ్, law will take its course and we will take immediate and very very strong action. However, ఇప్పటికి మనం చేసినటువంటి ఎంక్వైరీలో మాకు తెలిసినటువంటి విషయాలు మీకు తెలియజేస్తున్నాను. 24/7 బ్యాకప్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద హాస్పిటల్. SEEPDCL ద్వారా న్యూస్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది దట్ దే వాజ్ అ పవర్ ఫెయిల్యూర్ అండ్ ఆక్సిజన్ ఫెయిల్యూర్ అన్నమాట. తంగల్ముడి సబ్ స్టేషన్లో రికార్డ్స్ చేయడం జరిగింది, ఎలక్ట్రిసిటీ రికార్డ్స్ చేయడం జరిగింది. ఎక్కడ పవర్ ఫ్లక్చుయేషన్, పవర్ ఫెయిల్యూర్ ఆ టైంకి అక్కడ రాలేదు అనేసి దే ఆర్ రికార్డ్స్ ఫర్ ఎవ్రీబడి టు బి సీన్. దే వాజ్ నో పవర్ డిస్ట్రిప్షన్ ఇన్ అండ్ అరౌండ్ టోటల్ ఆశ్రమ్ హాస్పిటల్ ఆన్ 26th మార్నింగ్ అట్ దట్ టైం. హాస్పిటల్లో కూడా 1625 kVA ఆటోమేటిక్ జనరేటర్ ఉంది. MICU 301లో ఎట్లాంటివి కూడా ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి ఫ్లక్చుయేషన్ రాలేదు. ఇది ఎలక్ట్రిసిటీ సంబంధించినటువంటి డేటా అన్నమాట. ఆక్సిజన్ అవైలబిలిటీ మనం చూస్తే, ఆక్సిజన్ అవైలబిలిటీ ఆ హాస్పిటల్కి సంబంధించినటువంటి కెపాసిటీ 26 మెట్రిక్ టన్ స్టోరేజ్ కెపాసిటీ ఉంది. మరియు ఇవాళ ఇప్పుడు కూడా తమరు చూస్తే ఒక 16 మెట్రిక్ టన్ ఆక్సిజన్ అవైలబుల్గా ఉంది. ఆక్సిజన్ కోత ఎట్టి జిల్లాలో లేదు, ఆ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ కోత లేదు. దేర్ ఇస్ సఫిషియంట్ ఆక్సిజన్ అవైలబుల్ ఇన్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. మాకు డైలీ సప్లై 18 మెట్రిక్ టన్ వస్తూ ఉంది. మన డైలీ కన్జంప్షన్ 10 మెట్రిక్ టన్ ఉంది. అండ్ ఇది కాకుండా ఒక 1500 ఆక్సిజన్ కన్సన్ట్రేటర్స్ మాకు జిల్లాలో అవైలబుల్గా ఉన్నాయి. సో ఎక్కడైనా ఆక్సిజన్ కోత, ఆక్సిజన్ సప్లై లేకపోవటం, లేకపోతే ఎలక్ట్రిసిటీ వల్ల మషీన్స్ పని చేయకపోవటము, దాంట్లో గ్యాప్ రావటం, అట్లాంటి పరిస్థితి ఎక్కడ లేదు. రికార్డ్స్ ఆర్ అవైలబుల్, ఎనీబడి క్యాన్ వెరిఫై ద రికార్డ్స్ రిలేటెడ్ టు సాటర్డే ఆఫ్టర్నూన్ వాట్ ఎవర్ టైమ్ ఈస్ బీయింగ్ టాక్డ్ అబౌట్. ఇది కాకుండా జిల్లాలో అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్ లేవు, ICU బెడ్స్ లేవు, ఆక్సిజన్ బెడ్స్ లేవు, ఇట్లాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ICU బెడ్స్ టోటల్గా మాకు 207 ఉంటే 207 ICU బెడ్స్ చాలా హాస్పిటల్స్ మనము డీనోటిఫై కూడా చేసాం. ఎందుకంటే దాట్ మెనీ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ రావటం లేదు, అందుకనే చాలా హాస్పిటల్స్ డీనోటిఫై కూడా చేయడం జరిగింది. డీనోటిఫై చేసినాక 207 ICU బెడ్స్లో 101 ICU బెడ్స్ యాజ్ ఆఫ్ నౌ అవైలబుల్గా ఉన్నాయి. O2 బెడ్స్ 1191లో 783 O2 బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. జనరల్ బెడ్స్ 1167లో ఒక 1092 జనరల్ బెడ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. బెడ్స్ కోత కానీ, ఆక్సిజన్ కోత కానీ, ఎలక్ట్రిసిటీ సప్లై వల్ల ఎక్కడైనా ఆక్సిజన్ సప్లైలో తేడా రావటం కానీ ఎక్కడైనా ఇట్లాంటి పరిస్థితి లేనే లేదు. అది మీ ద్వారా అందరికీ నేను తెలియచేస్తున్నాను. పేషెంట్ ఫ్యామిలీ మెంబర్సు వాళ్ళు కనక్ దుర్గ గారు వైఫ్, ఆవిడేమో మావాడు నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్ వల్ల ఆవిడకి ఎవరో తప్పు సమాచారం ఇవ్వటం, వాళ్ళు అక్కడ ఇన్ఫర్మేషన్ లేకపోవటం, లేకపోతే ఇన్ఫర్మేషన్ అసిమెట్రీ వల్ల వాళ్ళు ఆ పాయింట్ రేస్ చేయటం జరిగింది. ఆ పాయింట్ అప్పటికి అప్పుడు
ఆర్డీఓ గారికి, తర్వాత డిఎస్పీ గారికి, ఇతర అక్కడ ఉన్నటువంటి సిబ్బందులకి, ఫ్యామిలీకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం జరిగింది. వాళ్ళకి మెడికల్ రికార్డ్స్ చూపించండి, వాళ్ళకి ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి వచ్చినటువంటివి ఆక్సిజన్ లైన్స్ చూపించండి, యూపీఎస్ బ్యాకప్, పవర్ బ్యాకప్ అన్నీ చూపించండి. అది వాళ్ళకి అన్నీ చూపించడం జరిగింది. మీరు కూడా ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ విజిట్ ది MICU అండ్ సీ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ ఈస్ ది అవైలబిలిటీ ఆఫ్ ఆక్సిజన్, ఎలక్ట్రిసిటీ ఎట్సెట్రా. అది చూపించి వాళ్ళు కన్విన్స్ అయ్యారు అండ్ వాళ్ళు బాడీని తీసుకెళ్ళి వాళ్ళు ఫ్యూనరల్ చేయించారు. ఆ ఫ్యూనరల్ కూడా మన మహాప్రస్థానంలో అది ఏర్పాటు చేయడం జరిగింది. సంబంధించినటువంటి ఫ్యూనరల్ ఛార్జెస్ కూడా మనం పే చేసేసాము. ఇది కాకుండా ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ చాలా ప్రెషర్లో ఆల్ హెల్త్ ఎంప్లాయీస్, ఆల్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్, ఫ్రంట్ లైన్ వర్కర్స్, డాక్టర్స్ కానీ చాలా ప్రెషర్లో పనిచేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు. అంటే ఇందులో మీతో హిడెన్గా ఏమీ లేదు. మీరు ఎవ్రీ డే ది వే ఎవ్రీబడీ హ్యాస్ ఫాట్ ది కోవిడ్ మెనెస్ మీకు క్లియర్గా మీకు కనపడతా ఉంది. ఇది దాచుకొని ఎక్కడైనా రహస్యంగా ఉన్నటువంటి ఇందులో ఏమీ లేదు. ఆక్సిజన్ సప్లై గత ఈ సెకండ్ వేవ్లో ఫస్ట్ వేవ్ కన్నా ఆక్సిజన్ సప్లై చాలా భారీ మాత్రలో పెంచడం జరిగింది. ఆక్సిజన్ బెడ్స్ అవైలబిలిటీ కూడా చాలా హై నెంబర్లో పెంచడం జరిగింది. అది కాకుండా రిక్రూట్మెంట్ కానీ, ఇతర ఫెసిలిటీస్ కానీ, అంబులెన్సెస్ కానీ, 104 కాల్ సెంటర్ నుంచి కంటిన్యూస్గా మానిటరింగ్ కానీ అది కూడా చాలా హై నెంబర్లో పెంచడం జరిగింది. ఇది కాకుండా థర్డ్ వేవ్ కోసం కూడా మీరు చూస్తూనే ఉన్నారు. థర్డ్ వేవ్ కోసం కూడా CHCsలో, ఏరియా హాస్పిటల్స్లో ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టేసి, తర్వాత ఆక్సిజన్ పైప్ లైన్స్ ఏర్పాటు చేసేసి ఆక్సిజన్ బెడ్ అవైలబిలిటీ ఇంప్రూవ్మెంట్ చర్యలు కంటిన్యూస్గా తీసుకుంటూనే ఉన్నాము. సో యాజ్ టు ఒకవేళ థర్డ్ వేవ్ వస్తే మనకి మినిమం ఆక్సిజన్ బెడ్స్ చూస్తే కనీసం ఫస్ట్ వేవ్ కన్నా డబుల్ కన్నా ఎక్కువ ఆక్సిజన్ బెడ్స్ మాకు అవైలబుల్గా ఉండాలి. జరిగినటువంటి సంఘటన చాలా దౌర్భాగ్యం అన్నమాట. ఇట్ ఈస్ రియలీ పువర్, ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ దట్ ఆయనకి డెత్ అయింది. కానీ అది డాక్టర్స్ పూర్తి ఎఫర్ట్ పెట్టారు. ఎవ్రీథింగ్ వాజ్ డన్. ఒక కోమార్బిడిటీ ఉన్నటువంటి పేషెంటు కంటిన్యూస్గా 30-35 డేస్ ఒక ICUలో ఆన్ వెంటిలేటర్ సపోర్ట్ ఉన్నప్పుడు మీరు తెలుసుకోండి వాట్ ఈస్ ది ప్రాబిలిటీ ఆఫ్ సర్వైవల్. డాక్టర్స్ హ్యావ్ పుట్ ఎవ్రీ ఎఫర్ట్. వీ విల్ ఎనీవేస్ గో అహెడ్ అండ్ డూ అ వెరీ స్ట్రాంగ్ అండ్ డీటెయిల్డ్ ఎంక్వైరీ. కానీ మాకు ఉన్న 24 అవర్స్లో వాట్ ఎవర్ ఎంక్వైరీ వీ కుడ్ డూ, రేస్ చేసినటువంటి ఇష్యూస్ మాదిరి మనం చూసినప్పుడు దేర్ ఈస్ నో ఎవిడెన్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లైలో కోత రావటం, ఎలక్ట్రిసిటీ సప్లైలో బ్రేక్ అట్లాంటివి ఏం జరగలేదు. ఆక్సిజన్ లేకపోవటం అట్లాంటి ఏం జరగలేదు. 10:30కి ఆయనది వెంటిలేటర్ మార్చినప్పుడు కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది 85% SpO2 ఖచ్చితంగా ఉండేది. కానీ 30-35 days continuousగా బాడీ ఈజ్ ఫైటింగ్ అగేన్స్ట్ దిస్ వైరస్. యూ నో ద కేసెస్, ద కైండ్ ఆఫ్ సివియరిటీ దే హ్యావ్. అన్ఫార్చునేట్లీ హీ మెట్ విత్ దిస్ ఎండ్. మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఈజ్ దయచేసి ఇట్లాంటివి మీ దృష్టికి వచ్చినప్పుడు అది డాక్టర్స్ లేకపోతే సిబ్బందుల నిర్లక్ష్యం గురించి ఉంటే ఖచ్చితంగా రాయాలా, అందరి దృష్టిని తీసుకెళ్లాలా. కానీ వాట్ హ్యాస్ నాట్ హ్యాపెండ్ అది మాత్రం రిపోర్ట్ చేయటం అది ఐ డోంట్ థింక్ సో దట్ ఈస్ వెరీ అప్రోప్రియేట్. ఇది మాత్రం ఆనరబుల్ CM గారి దృష్టికి వెళ్ళింది. ఆయన కూడా ఈ ఎక్స్ప్రెస్ హిస్ డిస్సాటిస్ఫాక్షన్ విత్ he said that ఇమీడియట్గా ఎంక్వైరీ చేసి మేము ఎంక్వైరీ రిపోర్ట్ ఆయన కూడా సబ్మిట్ చేశాము. ఆనరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆల్సో మినిట్ కంటిన్యూస్లీ ఇది జరిగినప్పుడు, ఎందుకంటే మన వైపు నుంచి ఏమైనా తక్కువ అయిందా, మన వైపు నుంచి డాక్టర్ సరిగా ప్రవర్తనం చేయలేదా, లేకపోతే ఎక్విప్మెంట్ అవైలబుల్ లేదా, ఎలక్ట్రిసిటీ అవైలబుల్ లేదా, ఇట్లాంటివి మన వైపు నుంచి ఏమైనా లోపం ఉందా, ప్రాబ్లం ఉంది, ఇది ఇది తెలియాలని ఆయన ఇమ్మీడియట్గా అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీఆర్ వెరీ hurt that something of this sort has happened. At the same time, for healthcare workers and frontline workers and doctors and itara nodal officers, help desk managers, చాలా మంది కోవిడ్లో పనిచేస్తున్నారు. అండ్ వాళ్ళు if finger is raised at them which is not right, then it does not leave a good taste in the mouth. నేను ఇదే చెప్పదలుచుకుంటున్నాను. టోటల్గా దిస్ ఇస్ ది ప్రిలిమినరీ రిపోర్ట్ ఇన్ఫర్మేషన్. పూర్తిగా డీటెయిల్డ్ ఫారెన్సిక్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా చేసేసి ఎక్విప్మెంటు
etc. దాని మీద కూడా we will take a detailed view on which DMHO will be further inquiring into this, but preliminary report whatever we can find at that time, electricity breakup ఏమి కాలేదు, oxygen supply సంబంధం ఇష్యూ లేదు. Patient was stable when the ventilator machine was replaced. Patient was absolutely stable at that point of time, and district లో oxygen bed availability కానీ, oxygen కానీ, electricity backup కానీ ఇట్లాంటివి కోతలు ఇంకెక్కడ లేవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కర్ఫ్యూ ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని, నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహన్ రావు జిల్లా ఎస్పీ కె నారాయణ నాయక్ హెచ్చరించారు. ఏలూరులో కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించేందుకు ఆదివారం అధికారులు సిబ్బందితో కలిసి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి జూట్ మిల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి, వసంతమహల్, పాత బస్టాండ్, పవర్పేట, ఆర్ఆర్పేట, విజయవిహార్ సెంటర్ మీదుగా పర్యటించారు. రోజు సాయంత్రం 5 గంటలకే వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసివేయాలని వారు సూచించారు. కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేసేందుకు పోలీస్ శాఖకు సహకరించాలని డీఐజీ ఎస్పీ కోరారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా వైరస్ ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా కర్ఫ్యూ విధించడం జరిగింది. కర్ఫ్యూ అమలు సమయాలని పకడ్బందీగా అమలు చేస్తున్నాము. ఈరోజు ఏలూరు పట్టణంలో ఎస్పీ గారు మేమంతా కలిసి బైక్ ర్యాలీ ద్వారా కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ అన్నీ కూడా క్లోజ్ చేయించడం జరిగింది. అలాగే రోడ్ల మీద తిరిగే వాళ్ళని వార్న్ చేయడం జరిగింది. కొంతమంది మీద కేసులు నమోదు చేశాము. ప్రజలందరూ ఈ యొక్క ఆ కర్ఫ్యూకి కోఆపరేట్ చేస్తున్నారు. సో ఈ విధంగా కోఆపరేట్ చేసినట్లయితే కరోనా వైరస్ ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా మనల్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి ముందుగా కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వాళ్ళు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కర్ఫ్యూ వల్ల చాలా వరకు కరోనా కేసులు పాజిటివిటీ రేటు తగ్గింది. అలాగే డెత్ రేట్స్ కూడా తగ్గినాయి. కరోనా వ్యాక్సిన్ కూడా ప్రతి ఒక్కరూ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా కరోనా వైరస్ వ్యాక్సినేషన్ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అలాగే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్, 2 వీలర్స్ మాస్క్ వైలేషన్ మీద, అలాగే 4 వీలర్స్ మీద రేంజ్ పరిధిలో కేసులు నమోదు చేయడం జరిగింది. అక్కడక్కడ వైలేటర్స్ ఉన్నారు, వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాము. సో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ కర్ఫ్యూ సమయాన్ని అనుసరించి వాళ్ళు కార్యకలాపాలు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఉంటే మార్నింగ్ 6 to 6 వాళ్ళ యొక్క అవసరాలు తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను. 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల మూమెంట్ని రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజలందరూ పోలీసు వారికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. కరోనా కట్టడి నియంత్రణ చర్యలో భాగంగా నిన్న ఈ రోజుని కొద్దిగా స్పెషల్ డ్రైవ్గా టేకప్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు డీజీపీ సార్, మిగతా సీనియర్ ఆఫీసర్స్ అందరూ. అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోనూ ప్రతి పోలీస్ ఆఫీసర్ రోడ్ల మీద ఉండి ప్రభుత్వం ఇచ్చిన 6 గంటల నుంచి 6 గంటల టైం కర్ఫ్యూని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్పేసి ప్రజలలో ఒక రకమైన మెసేజ్ వెళ్తూ కర్ఫ్యూ ఈ టైం నుంచి ఈ టైం జరుగుతోంది అని చెప్పవలసిందిగా ఒక ఆదేశాలను ఇచ్చిన్నారు. అందులో భాగంగా ప్రజల్ని సెన్సిటైజ్ చేయడం కోసం ఈ కర్ఫ్యూని 6 o'clock to 6 o'clock ఖచ్చితంగా అమలు చేస్తున్నాం డిపార్ట్మెంట్ అని చెప్పడానికి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా ముందుకు పోదామని చెప్పేసి 2 రోజుల డ్రైవ్లో భాగంగా నిన్న వాక్ డ్రైవ్ చేశాం. ఈరోజు బైక్ డ్రైవ్ ద్వారా ప్రజలని కొద్దిగా అవగాహన చేసి అలాగే కర్ఫ్యూని ఖచ్చితంగా పాటించేలాగా మీ అందరి తరఫున మీ ద్వారా పబ్లిక్ని కోరుకుంటూ పోలీస్ డిపార్ట్మెంట్కి కోఆపరేట్ చేయమని, తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడంలో అందరూ సహకరించమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఈ డ్రైవ్ని స్టార్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. దెందులూరు నియోజకవర్గం రైతాంగానికి సాగునీరు అందించడానికి గోదావరి పూడిక పనులను ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పర్యవేక్షించారు. గోదావరి కాలువలో కొవ్వలి, ఉండ్రాజవరం బ్రిడ్జీల వద్ద పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే పనులు జరగాలని అబ్బయ్య చౌదరి ఆదేశాలతో సుమారు 500 మంది కూలీలతో పాటు ప్రొక్లైనర్తో పూడిక తీత పనులు చేపట్టారు. దెందులూరు, పోతులూరు, కొవ్వలి, దోసపాడు, పాలగూడెం మరియు మరికొన్ని గ్రామాల రైతులకు ఈ రోజు సాయంత్రం నీరు అందుబాటులోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. దెందులూరు నియోజకవర్గ రైతాంగానందరికీ కూడా ఈరోజు 15వ తారీఖు నీళ్లు వదిలినప్పటికీ కూడా ఏలూరు కాలువలో ఇంకా చాలా వరకు కూడా
క్లియర్ చేయకపోవడం వల్ల చాలా వరకు కిక్కర్స్ అన్నీ కూడా పేరుకుపోయి ఉండటం వల్ల నీరు సరిగ్గా రావట్లేదు, ఆకుమండలికి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి రైతాంగం మాకు తెలియజేయడం జరిగింది. దాని ధర్మలానే వెనువెంటనే నేను మరియు ఉంగుటూరు శాసనసభ్యులు వాసుబాబు గారు, అదేవిధంగా ఎస్సీ ఇరిగేషన్ వారు నిన్న కాక మొన్న కాలం అంతా కూడా పరిశీలించడం జరిగింది. పరిశీలించి ఒక ప్రణాళిక చేయడం జరిగింది. గత 48 గంటలుగా ఇప్పటికీ కూడా వాటర్ లెవెల్ హైయెస్ట్ 7,000 డిశ్చార్జ్ ఉంటే 7,000 డిశ్చార్జ్ అక్కడ ఇప్పుడు నుంచి ఇక్కడ 1,300 అయితే 1,300. అంటే వాటర్ అయితే ఫుల్ ఫ్లో వస్తుంది, కానీ ఇక్కడ ఈ కరోనాస్ ఇవన్నీ కూడా పట్టేయటం వల్ల, గుర్రపుడెక్క కరోనాస్ అని పట్టేయటం వల్ల వాటర్ కిందకి రావట్లేదు. దానివల్ల ముఖ్యంగా మా దెందులూరు నియోజకవర్గం రైతాంగం, ఎందుకంటే టైలాండ్లో ఉండటం వల్ల ఈ ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ముఖ్యంగా మా కొవ్వలి, దెందులూరు, పోతునూరు, దోసపాడు, పాలగూడెం ఈ రైతాంగం అంతా కూడా ఈరోజు ఆకుమడులు కొంచెం ఆలస్యమైంది. దీన్ని ఇప్పటికే అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. తప్పకుండా రేపు సాయంత్రం లోపల ఏ రైతుకి ఇబ్బంది లేకుండా అందరూ కూడా ఆకుమళ్ళు వేసే విధంగా ఇప్పటికే కృషి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ సుమారుగా 500 మంది అన్ని ఈ గుర్రపుడెక్క తీయడానికి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఒక 200 మెషిన్ కూడా ఇప్పుడు తెప్పిస్తూ ఉన్నాం ఒక గంటలో, దాని ద్వారా కూడా చేయబోతున్నాం. దీనంతటికీ కారణం ఏంటంటే ఇది ఆన్లైన్ టెండరింగ్ అవటం, ఏదో జిల్లాలో కూర్చుని 45% లెస్ చేయటం, వీళ్ళు వచ్చి ఇక్కడ పనులు చేయకపోవటం, ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఏంటనే దానిపై తప్పకుండా దానిపై కూడా చర్యలు తీసుకోబోతాం. శాశ్వతంగా దీనికి ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా దీన్ని మోడర్నైజేషన్ ఏదైనా చేయాలనే దానిపై కూడా శ్రద్ధ పెడతామని, కానీ రైతాంగం అందరికీ కూడా ఆకుమళ్ళకి రేపు సాయంత్రం లోపల అందరికీ నీరు అందించే విధంగా కృషి చేస్తూ ఉన్నాం. ఇంటి, నీటి, చెత్త పన్నులను పెంచుతూ ప్రభుత్వం విడుదల చేసిన 196, 197, 198 జీవోలను రద్దు చేయాలని కోరుతూ సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గ్యాసు, పెట్రోలు, డీజిల్ మరియు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని, కరోనా బాధితులను ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక పాలన మరింత ముమ్మరంగా సాగిస్తున్నారని ఆయన అన్నారు. 7 సంవత్సరాల బీజేపీ పాలనలో పెట్రోల్ 100 రూపాయలు దాటిపోయిందని, ప్రతి నెల ప్రతిరోజు పెంచుతున్నారని ఆరోపించారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెంచడం వల్ల రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, అయినా ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ జిల్లా నాయకులు కుంజరం రామారావు, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి తలారి ప్రకాష్, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు బద్దా వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల కారణంగా ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు పడుతూ ఉన్నారు. ఒక పక్కన కరోనా వచ్చి దేశ ప్రజలందరూ కూడా అల్లాడుతూ ఉంటే, ఇదే సమయంలో అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలని మోడీ, అమిత్ షాల ప్రభుత్వం తీసుకుంటా ఉంది. ప్రధానంగా పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచారు. దాని ద్వారా నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరిగి ఈరోజు ప్రజలు సతమతమవుతూ ఉంటే మోడీ ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదు. అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంటి పన్ను, చెత్త పన్ను, నీటి పన్ను పెంచుతూ 196, 197, 198 జీవోలను తీసుకొచ్చారు. తద్వారా ప్రజలపైన అనేక భారాలు వేయబోతూ ఉన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాలని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 4 విప్లవ పార్టీలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా ఏలూరు కలెక్టరేట్ దగ్గర సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీల ఆధ్వర్యంలో ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మోడీ, అమిత్ షాలు ప్రభుత్వం కానీ, జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ తమ ప్రజా వ్యతిరేక విధానాలను మార్చుకోకపోతే భవిష్యత్తులో ఈ ఉద్యమం మరింత తీవ్ర రూపం దాలుస్తుందని హెచ్చరిస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో మంత్రి ఆలనాని ఇంటిని ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. విద్యార్థి సంఘాలకు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీరు స్థాపించిన జాబ్లెస్ క్యాలెండర్ అని, పాదయాత్ర సమయంలో మీ తలరాత మారుస్తాను అంటూ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఒక నిరుద్యోగులకే కాదు, అన్ని రంగాల్లో కూడా నీరు కార్చారని, మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసులను అడ్డుపెట్టుకుని కాకి రాజ్యమేలుతుందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అది చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకుల్ని మభ్యపెట్టి మోసం చేసి ఎన్నికల ముందు
ఒక హామీ, ఎన్నికలు అయిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఆయన రిలీజ్ చేసినటువంటి జాబ్ క్యాలెండర్ చూస్తే మరి ప్రతి నిరుద్యోగ యువతీ యువకులకు కూడా కడుపు మండిపోతూ ఉంటుంది. దేనివల్లంటే తిని తినక అనేక కష్టాలు పడి వాళ్ళకేదో ఉద్యోగం వస్తుంది, వాళ్ళకేదో చదువుకున్నారు, కుటుంబాన్ని పోషిస్తారు అని చెప్పి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల కన్నా కళ్ళన్నింటినీ కూడా మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి క్యాలెండర్తో ఆ కుటుంబం అంతా కూడా ఒక మనీలు పడి ఇబ్బంది పడే పరిస్థితిని తీసుకొచ్చారు. ముఖ్యంగా ఆయన ఇచ్చినటువంటి వాలంటీర్ ఉద్యోగాలన్నీ కూడా ఈ రోజున నిరుద్యోగులకు ఇచ్చామని చెప్తున్నాడు. వాలంటీర్లు అంటే గౌరవ వేతనం పొందేవాళ్ళు అని ముఖ్యమంత్రి గారే చెప్పారు. వాలంటీర్ అంటే గౌరవ వేతనం తీసుకుంటూ సమాజ సేవ చేసేటువంటి వాళ్ళని వాలంటీర్ అంటారు. వాళ్ళది జాబ్ కాదు అని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారు ఆయన నోటితోనే చెప్పి ఇవాళ వాళ్ళందరినీ కూడా ఉద్యోగస్తులకి అని చెప్తున్నాడు. నిజంగానే ఉద్యోగస్తులు అనుకుందాం, వాలంటీర్ని ఉపాధి హామీ పనికెళ్ళేటువంటి వేతన కూలీ కన్నా కూడా వాలంటీర్లకు వచ్చేటువంటి జీతం తక్కువ అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన యొక్క మంత్రివర్గం, ఆయన యొక్క శాసనసభ్యులు గ్రహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క వాలంటీర్ వ్యవస్థే కాదు, ఈ రోజున సచివాలయ ఉద్యోగులు అంటున్నాడు. అన్ని అవకతవకలతో మరి రిలీజ్ చేసి మార్కులేసి ఇచ్చినటువంటి ఉద్యోగాలు, అవన్నిటిని కూడా కలిపి దీంట్లో నేను ఇచ్చానని చెప్పి మీరు లెక్క చెప్పడం, అది నిరుద్యోగుల్ని మరి మండే అటువంటి మంట మీద నీళ్లు చల్లటానికే పనికొస్తుంది తప్ప నిజంగా వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళని కాపాడటానికి మీరు చేసింది ఏ రకంగానూ ఉపయోగం కాదు అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే మీ జాబ్లెస్ క్యాలెండర్ని రద్దు చేసి ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా మీరు ఇచ్చిన హామీ మేరకు భర్తీ చేయమని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పూర్తిగా మరి ఎస్ఎఫ్ఐ వారికి ఎవరైతే యువకులు మరి పోరాటం చేస్తున్నారో ఈ పోరాట యోధులందరికీ కూడా మా పార్టీ మేము అందరూ కూడా మద్దతు తెలియజేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ రద్దు చేసి రీనోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన మంత్రి ఆలనాని ఇళ్ల ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. మంత్రి ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థి సంఘం నాయకులు ప్రయత్నించగా పోలీసుల వారిని అడ్డుకున్నారు. పీడీఎస్యు, ఏఐఎస్ఎఫ్, టీఎన్ఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. 2,50,000 ఉద్యోగాల పోస్టులు భర్తీ చేయాలని, ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులకు ఉద్యోగ వృత్తి కల్పించాలని, నూతన జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి 2,50,000 ఉద్యోగాలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. మరి ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తున్నట్లయితే నిరుద్యోగులు రోడ్డు ఎక్కని రోజు అంటూ లేదు. మరి ఎందుకంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి మాసపు క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేసి ఈరోజు మరి 10,000 ఉద్యోగాలు ఇచ్చారు ఈరోజు జాబ్ క్యాలెండర్లో. మరి మేము ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 2,30,000 ఉద్యోగాలు ఇస్తా అన్నారో ఆ 2,30,000 ఉద్యోగాల జాబ్ క్యాలెండర్ ఒకేసారి రిలీజ్ చేయాలని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున రాష్ట్రంలో మరి ఆనాడు పాదయాత్రలో నేను విన్నాను అని చెప్పి తిరిగిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏమైపోయారు, ఎక్కడున్నారని చెప్పి నిరుద్యోగుల తరపున మేము అడుగుతున్నాం. మరి ఏదైతే మరి సుచరిత గారు ఏదైతే 7,500 ఉద్యోగాలు ఇస్తున్నారో ఆ 7,500 ఉద్యోగాలు తక్షణమే భర్తీ చేయాలని చెప్పి మేము తెలియజేసుకున్నాం. ఏదైతే ఉపాధ్యాయ పోస్టులు 25,000 ఉద్యోగాలు ఉన్నాయో అవి కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి తెలియజేసుకున్నాం. వైద్య ఆరోగ్య శాఖలో కానివ్వండి, మిగతా ఏపీబీఎస్సీలో మరి ఎంత సిగ్గుచేటంటే 36 ఉద్యోగాలు ఇచ్చారండి. ఈ 36 ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? మీ వైసీపీ కార్యకర్తలకు ఇచ్చుకోండి ఆ 36 ఉద్యోగాలు కూడా. మరి ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పి మరి ఎక్కడ దేశంలో ఎక్కడ లేని విధంగా మరి నిరుద్యోగ యువత మన రాష్ట్రంలోనే ఉన్నారని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఈ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో తక్షణమే రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి మేము టీఎన్ఎస్ఎఫ్ తరఫున అలాగే వివిధ విద్యార్థి సంఘాల తరఫున తెలియజేసుకుంటున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చారో ఆ నిరుద్యోగ భృతి కూడా
కంటిన్యూ చేయాలని చెప్పి మేము తెలియజేసుకున్నామండి. రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన ఈ జాబ్లెస్ క్యాలెండర్లో క్యాలెండర్ ఉంది కానీ అందులో జాబ్లు అయితే ఏం లేవు. వెంటనే ఈ జాబ్లెస్ క్యాలెండర్ రద్దు చేసి తిరిగి క్యాబినెట్ మొత్తం పునఃసమీక్షించుకొని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆయన పాదయాత్రలో పదే పదే చెప్పారో ఆ పోస్టులని భర్తీ చేసి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ప్రతిసారి హోంశాఖలో 6,500 పోస్టులు భర్తీ చేస్తాం, హోంశాఖలో 6,500 పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. ఆయన ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మాకు హోంశాఖలో ఖాళీగా ఉన్నటువంటి 6,500 పోస్టులు, అదేవిధంగా ఆదిమూలపు సురేష్ గారు మెగా డిఎస్సి కండక్ట్ చేస్తామని పదే పదే చెప్పారు. మేము వీళ్ళ మాటలు ఎంతో విశ్వసించి కోచింగ్లకు వెళ్ళి తినక ఇంట్లో వాళ్ళు మాకు పంపించిన డబ్బుతో ఒక పూట పస్తుండి మరీ ప్రిపేర్ అయ్యాం. కానీ ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మా నిరుద్యోగ పాలిట శాపంగా మారింది. ఇప్పుడు ప్రభుత్వం రిలీజ్ చేసినటువంటి ఈ జీవో నెంబర్ 59 ఏదైతే ఉందో అందులో సచివాలయ మహిళా పోలీసుల్ని పోలీస్ స్టేషన్కి అటాచ్ చేస్తూ అడిషనల్ హెడ్ కానిస్టేబుల్ అనే ఒక పదవిని కొత్తగా క్రియేట్ చేశారు. ఇది ఏదైతే ఉందో ఇది నిజంగా భవిష్యత్తులో పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ, ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ తీవ్ర నష్టం కలిగించే విధంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇటువంటి చర్యలను ఒకసారి పునరాలోచించుకొని ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి క్యాన్సిల్ చేసుకొని పోలీస్ శాఖలో ఏవైతే ఆయన హామీ ఇచ్చినటువంటి 6,500 ఉన్నాయో అవి తిరిగి వెంటనే భర్తీ చేయాలని చెప్పి మా పశ్చిమ గోదావరి జిల్లా నిరుద్యోగుల ఐక్య వేదిక ఈ విధంగా ప్రకటిస్తుంది. ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల 18వ తారీఖున ఏదైతే విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ను తక్షణం రద్దు చేయాలి. ఇదైతే నిరుద్యోగులు మోసం చేసేటట్టుగా ఈ జాబ్ క్యాలెండర్ ఉంది. కేవలం ఈ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10,143 పోస్టులుగా భర్తీ చేస్తామనడం చాలా సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో దాదాపు 2,35,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఓ ప్రక్క మరి టీచర్ పోస్టులకు సంబంధించి 25,000 గాను ఒక్క పోస్ట్ కూడా భర్తీ చేస్తామని ఆ జాబ్ క్యాలెండర్లో చెప్పలేదు. మరోపక్క పోలీస్ శాఖలో సంబంధించి 14,000 పోస్టులు గాను కేవలం 400 పోస్టులు మాత్రం భర్తీ చేస్తామన్నారు. అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2లో పోస్టులకు సంబంధించి దాదాపు 5,000 దాకా ఉంటే కేవలం 36 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని ఈ జాబ్ క్యాలెండర్లో చెప్పడం జరిగింది. తక్షణ జాబ్ క్యాలెండర్లు రద్దు చేయాలని పక్షంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో మరి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, టీఎన్ఎస్ఎఫ్ అలాగే వివిధ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. అలాగే ఈ నెల 30వ తారీఖున చెలో మరి సెక్రటేరియట్కు పిలుపునివ్వడం కూడా జరిగింది. తక్షణం జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇచ్చిన జాబ్ క్యాలెండర్ రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి అవకాశం ఇచ్చినట్టు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏలూరు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భాగంగా విజయవాడ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి జిల్లా ముఖ్య నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా కోవిడ్ తీవ్రత నేపథ్యంలో ప్రజల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర నాయకులు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు పలు సూచనలు చేశారు. కేంద్ర మంత్రి మురళీధరన్ నేతృత్వంలో జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్ లో వైసీపీ ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన, ఇసుక, వ్యాక్సిన్, మద్యం వంటి అనేక కార్యక్రమాలపై చర్చించారు. రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నిర్వహించవలసిన పార్టీ సేవా కార్యక్రమాలపై రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సరళ, మాలతి, రాణి, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్ కిషోర్, జిల్లా జనరల్ సెక్రటరీ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సులను మరియు ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని కోరుతూ ఏలూరు కలెక్టరేట్ వద్ద వైద్య సిబ్బంది ఆందోళన చేపట్టారు. 15 సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సిబ్బందిని రెగ్యులర్ చేయాలని, కోవిడ్తో మృతి చెందిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని వీరు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ, కరోనా సమయంలో ఎంతో మంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మృత్యువడిలోకి చేరుకున్నారని, కాంట్రాక్ట్ అవుట్సోర్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, 50 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ జీవో జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని కలిసి వినతిపత్రం అందజేయడం జరుగుతుందని, న్యాయమైన కోరికలను తీర్చుకునేందుకు పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో గత 15 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సుల్ని రెగ్యులర్ చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి అనేక పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం. మరి కోవిడ్-19 దరిదాపు 3 మాసాల నుంచి చాలా తీవ్రంగా సమాజాన్ని పట్టుబీడిస్తూ ఉంది. చాలామంది ప్రధానికం చనిపోయారు. అయినప్పటికీ కూడా ఈ స్టాఫ్ నర్సులు వాళ్ళ ప్రాణాలకు తెగించి కోవిడ్-19 బారిన పడ్డటువంటి ప్రజల ప్రాణాలని కాపాడటానికి వాళ్ళ శక్తికి మించి పనిచేస్తూ ఉన్నారు.
పరిస్థితులన్నీ కూడా స్పష్టంగా ప్రభుత్వానికి తెలుసు. మొదటి వేవ్లో కరోనాతో ఇలా డ్యూటీలో ఉండి చనిపోయినటువంటి వాళ్ళకి 50 లక్షల ఎక్స్‌గ్రేషియా వర్తింపు చేశారు. కానీ రెండో వేవ్ వచ్చేటప్పటికి ఆ జీవోని అమలు చేయలేదు. మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి ఒత్తిడి తీసుకొస్తే ఈ జీవోని జారీ చేశారు. ఈ జీవో కేవలం రెగ్యులర్ ఎంప్లాయీస్కి, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుందన్నారు. దీంట్లో కూడా డాక్టర్లకి 25 లక్షల చనిపోతే 25 లక్షల రూపాయలు, స్టాఫ్ నర్స్ చచ్చిపోతే 20 లక్షల రూపాయలు, ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ చనిపోతే 15 లక్షలు, ఆల్ అదర్ స్టాఫ్ 10 లక్షలు. అంటే ప్రాణానికి ఒక విలువ ఉంటుందా ఏంటి? ప్రజలందరి ప్రాణాలు సమానం. ఎక్స్‌గ్రేషియా ఇచ్చే విషయంలో డిస్క్రిమినేషన్ అనేది కరెక్ట్ కాదు. అందులోనూ కాంట్రాక్ట్ వారికి లేదు అనేటువంటిది చెప్పడం కూడా సరైనది కాదు. తక్షణమే ప్రభుత్వం ఈ జీవోని సవరించాలని చెప్పేసి మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళు అనేక రోజులుగా ప్రాతినిధ్యం చేస్తూ ఉన్నారు. మేము ప్రాణాలని పడంగా పెట్టి పనిచేస్తూ ఉన్నాం. మా ప్రాణాలకు సెక్యూరిటీ లేదు కాబట్టి తక్షణమే మా సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పేసి కోరుతూ ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించిన కారణంగా అనివార్యంగా 13 జిల్లాల్లోనూ ఈ స్టాఫ్ నర్సులు మరి ఈరోజు సమ్మె చేస్తూ ఉన్నారు, 1 డే స్ట్రైక్. కాబట్టి వాళ్ళ యొక్క అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే వారి సమస్యలు పరిష్కారం చేయాలి. మొదటగా వారిని రెగ్యులర్ చేయాలి. అలాగే ఏదైతే ఎక్స్‌గ్రేషియా జీవో ఉందో సవరించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ నర్సులు, మెడికల్ స్టాఫ్ అందరికీ కూడా ఈ ఎక్స్‌గ్రేషియాను వర్తింపజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ డిమాండ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లే నిమిత్తం 3 రోజుల నాడు మేము కలవడానికి ప్రయత్నం చేశాం. రేపు వారు అపాయింట్మెంట్ ఇచ్చారు. రేపు కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఈ సమస్యలన్నీ కూడా ప్రస్తావన చేస్తాం. తప్పనిసరిగా ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి ఈ స్టాఫ్ నర్సుల యొక్క సమస్యల పరిష్కారం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, ఈ సమాజం మీద ఉంది. కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి స్టాఫ్ నర్సుల యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తూ ఈ సమ్మెని మేము పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా మద్దతు ఇస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ సమ్మె వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. 4వ తారీఖు నుంచి వివిధ దశలో శాంతియుతంగా మా సమస్యల్ని, నిరసనల్ని మీకు తెలియజేస్తూ వచ్చాము. ఇప్పటికీ మీరు స్పందించలేని కారణంగా మరి రాష్ట్రంలో ఉన్న 13 జిల్లాల్లో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ నర్సెస్ యూనియన్, అలానే ఇతర ఉద్యోగ సంఘాల మద్దతుతో, మరి అలాగే పీడీఎఫ్ ఎమ్మెల్సీల మద్దతుతో మేము మరింత ఉధృతంగా మా పోరాటాన్ని కొనసాగింపుగా మరి రేపటి నుండే కార్యాచరణ మేము కొనసాగించాలనేది ఆలోచన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏలూరు నగరంలోని తంగిలిమూడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఇతర దేశాలు వెళ్లే వారికి వైద్య సిబ్బంది వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సుమారు 500 వ్యాక్సిన్ అందుబాటులో ఉంచామని, ఇప్పటికీ 380 వ్యాక్సిన్లు అబ్రాడ్ వెళ్లే ఉద్యోగులకు పంపిణీ చేయడం జరిగిందని డాక్టర్ ప్రసాద్ నాయక్ తెలిపారు. వీరితో పాటు 45 సంవత్సరాలు పూర్తయిన వారికి, 60 సంవత్సరాలు నిండిన వారికి, 5 సంవత్సరాల పిల్లలు ఉన్న తల్లులకు వ్యాక్సిన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, వాళ్ళు పాస్పోర్ట్, తర్వాత వాళ్ళు ఏ వర్క్ మీద అయితే పర్పస్ మీద వెళ్తున్నారో ఆ సర్టిఫికేట్, తర్వాత ఒక లెటర్ వరకు మెన్షన్ చేసి ఒక లెటర్, అవన్నీ ఉంటేనే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మేము వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది. మళ్ళీ 28 రోజులకు వాళ్ళు మళ్ళీ వ్యాక్సిన్ వేయించుకోవాలి. సెకండ్ డోస్కి వాళ్ళు ఎక్కడున్నా సరే, వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఏ ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నారో అదే ఫోన్ నెంబర్ మీద వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకోవాలి. వ్యాక్సిన్ వేయించుకున్నాక ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు, ఎవరు భయపడవసరం లేదు. దయచేసి అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. మరీ ముఖ్యంగా మా సెంటర్కి వస్తున్నారు కాబట్టి మేము అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తున్నాం. వాళ్ళకి బెంచెస్, చైర్స్, వాటర్స్ అన్నీ సప్లై చేస్తున్నాము. కాబట్టి అందరూ ఇన్ టైంలో వచ్చి మీరు వ్యాక్సిన్ వేయించుకోవాలి. మేము మార్నింగ్ 8 స్టార్ట్ చేస్తున్నాం, ఈవినింగ్ 6 వరకు చేస్తూనే ఉన్నాము. కాబట్టి మీరు అందరూ వచ్చి ఈ ప్రోగ్రాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన కోర్చు ప్రార్థిస్తున్నాం. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం యూటీఎఫ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కోవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు ఏర్పాటు చేస్తున్న ఐసోలేషన్ సెంటర్కు నిర్వహణకు దాతలు ప్రజా సంఘాలు ముందుకు వచ్చి ఆర్థిక సహకారాలు అందిస్తున్నాయని సిఐటియు నాయకులు కిషోర్ అన్నారు. ఈ సందర్భంగా ఐసోలేషన్ కేంద్రం నిర్వహణకు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ రావి గోపాలకృష్ణయ్య 30,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు. ఎంతో మంది దాతలు ఏవిఆర్ విజ్ఞాన కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు ఆర్థిక సహాయం చేశారని ఆయన స్పష్టం చేశారు. గత 4 రోజులు పైగా ఏలూరులో యూటీఎఫ్ఓ, ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఐసోలేషన్ సెంటర్ ఎంతోమంది కరోనా పేషెంట్లకి ఉపయోగపడుతూ ఉంది. ఈ సెంటర్ ఇంకా
నిర్విఘ్నంగా నిర్వహించబడతా ఉంది. ఈ సెంటర్ని నిర్వహించడం కోసం అనేక మంది దాతలు, శ్రేయభిలాషులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు సహకారం అందిస్తున్నారు. దానిలో భాగంగా ఈ ఐసోలేషన్ సెంటర్ నిర్వహణకి మాజీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు శ్రీ డాక్టర్ రాగ గోపాలకృష్ణ గారు 2 విడతలుగా 30,000 రూపాయలని ఆర్థిక సహాయాన్ని ఐసోలేషన్ సెంటర్కి ఇవ్వడం జరిగింది. వారికి ఈ ఐసోలేషన్ సెంటర్ తరఫున నిర్వహణ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తాం. నిమ్మ రైతులకు ధరల స్థిరీకరణ పథకం వర్తింపచేసి కిలో నిమ్మకాయలకు 30 రూపాయల ధర కల్పించి ప్రభుత్వమే నిమ్మకాయలు కొనుగోలు చేయాలని, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసితులకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, నిమ్మ రైతుల సంఘం, గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల పోరాట కమిటీల ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ ముందు రైతులు ధర్నా నిర్వహించారు. నిమ్మ రైతులను ఆదుకోవాలని, భూ నిర్వాసితులు రైతులకు ఎకరాకు 60 లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా మెట్ట ప్రాంత మండలాల్లో వేలాది ఎకరాలలో రైతులు నిమ్మ తోటలు వేశారని, కరోనా ప్రభావంతో మార్కెట్లో నిమ్మకాయలు కొనుగోలు చేయకపోవడం వలన తోటలలో చెట్లకే పండి నిమ్మకాయలు రాలిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కిలో నిమ్మకాయలకు రైతుకు 3 రూపాయలు మాత్రమే ధర రావడంతో నిమ్మకాయలను రైతులు కోయడం లేదని, కోసి మార్కెట్ తీసుకెళ్తే కోత కూలీ ఖర్చులు కూడా రావడం లేదని, 50 రూపాయల బస్తా నిమ్మకాయలు కొయ్యడానికి 400 రూపాయలు ఖర్చు అవుతుంటే రైతు చేతికి కేవలం 125 రూపాయల ధర మాత్రమే వస్తుందని చెప్పారు. కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తి పెంచే నిమ్మకాయలకు ప్రాధాన్యత ఉందని చెప్పారు. కిలో నిమ్మకాయలకు 30 రూపాయలు కనీస ధర నిర్ణయించి ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపచేసి ప్రభుత్వమే కొనుగోలు చేసి నిమ్మ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం 4 రెట్ల పరిహారం ఇవ్వాలని చెప్పారు. చెట్లు, షెడ్లు, ఇతర నిర్మాణాలు ఉంటే వాటిని లెక్కగట్టి న్యాయమైన పరిహారం అందించాలని చెప్పారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వినతి పత్రాన్ని స్పందన అర్జీల బాక్సులో వేసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉండవల్లి వీరభద్రం, శంకర కృష్ణారావు, అడ్డాల వెంకటేశ్వరరావు, కూచింపూడి వెంకటేశ్వరరావు, తానింకి సూర్యనారాయణ, యాగంటి సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు నిమ్మ రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే గ్రీన్ ఫీల్డ్ అయ్యే భూ నిర్వాసిత రైతాంగానికి న్యాయమైన పరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకాయలకి కనీసం గిట్టుబాటు ధర రాక రైతులు నష్టపోతూ ఉంటే కనీసం కూడా పట్టించుకోవడం లేదు. ఇవాళ కిలో నిమ్మకాయలకి మార్కెట్లో రైతుకి కేవలం 3 రూపాయలు మాత్రమే ధర వస్తూ ఉన్నది. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ఎకరానికి 1,00,000 రూపాయల పైగా నష్టం వస్తూ ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నిమ్మకాయలకి కనీసం ధర కల్పించి ఇవాళ నిమ్మ రైతులను ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేసి కిలో నిమ్మకాయలకి కనీసం 30 రూపాయలు ధర నిర్ణయించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆ రకంగా నిమ్మ రైతులను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిమ్మ రైతులతో పాటు ఈరోజు ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతాంగానికి ఇవాళ ఎకరానికి 60 లక్షల రూపాయలు పైగా పరిహారం ఇవ్వాల్సి వస్తే తక్కువ పరిహారం ఇచ్చి బలవంతంగా భూములు లాక్కునే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇది చాలా దారుణం, అన్యాయం చెప్పేసి భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు భూ నిర్వాసిత రైతాంగానికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం న్యాయమైన పరిహారం ఇచ్చి గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో రైతులు సమీకరించి ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఏలూరు రూరల్ మండలం శ్రీపరు గ్రామంలో రాజకీయాలు వేడెక్కాయి. గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండల కొండలరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు సైదు గోవర్ధన్ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఒకరిపై ఒకరు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఇటీవల ఉపాధి హామీ పనికి సంబంధించి శ్రీపరు గ్రామంలో ఉన్న ఉపాధి హామీ కూలీలకు డబ్బులు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నేనే వేయించానని వైసీపీ నాయకుడు మండల కొండలరావు ప్రచారం చేసుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడు గోవర్ధన్ ఆరోపించారు. జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే ఉపాధి పని పీడీ గారికి నమస్కారాలు. మరి మా గ్రామంలో ఉపాధి పని చేయించుకున్నటువంటి ఆడపిల్లలు, ఉపాధి పని చేసినటువంటి ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. ఆ గ్రూపులన్నీ కూడా పిలిచి హై స్కూల్ దగ్గరికి మరి మీటింగ్ పెట్టి మా గ్రామంలో ఒక ఏజెంట్ ఉన్నాడు. ఆ ఏజెంటు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారికి ఏజెంట్గా పనిచేస్తాడు. అతను వీళ్ళను కూడా పిలిచి నేనే డబ్బులు వేయించాను, మరి కేంద్రంలో
డబ్బులు 3 నెలల డబ్బులు నేనే ఇప్పించానని చెప్పేసి అతను చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడు. నిజంగా అతనే సొంత డబ్బులా లేకపోతే మా తాత ప్రెసిడెంట్ మా నాన్న ప్రెసిడెంట్ అని చెప్పుకుంటూ ఉంటాడు ఎక్కువ. ఒకవేళ నాన్న తాత సంపాదించిన డబ్బా లేకపోతే కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధుల అనేది మాకు క్లారిటీగా తెలియాలి. దయచేసి కింద స్థాయి ఎవరైతే ఉన్నారో మీరు ఆదేశాలు ఇచ్చి వాళ్ళని వాస్తవాలు కాదా అవునా కాదని చెప్పేసి మీటింగ్ పెట్టించి మీరు తప్పనిసరిగా ఇది తెలియజేయకపోతే మాత్రం మరి కొంతమంది ఆడపిల్లలు చాలా మనోభావాలు దెబ్బతిన్నాయి. కేంద్రం నుంచి వచ్చినటువంటి డబ్బులు నేనే పిచ్చానని అతనంటే ఏంటి అని చెప్పేసి బాధపడుతున్నారు. దయచేసి ఇది వాస్తవా కాదని చెప్పేసి నా దగ్గరికి ఒక 50 మంది దాకా ఫోన్ చేసి అడిగారు. దాని మీద అది ప్రశ్నిస్తాకి అమ్మా నేను ఒకసారి తెలుసుకుంటానని చెప్పేసి అన్నాను. ఈ విషయం అందుకే మీకు దృష్టిలో పెడుతున్నాను. దయచేసి ఇది అవునా కాదో తెలియజేసి మరొకసారి మీటింగ్ పెట్టి ఇది అయితే అవును లేకపోతే కాదు అంటే అతను ఏపిచ్చాడా లేకపోతే కేంద్రం నుంచే వచ్చినాయా అనేది మీరు తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి నమస్కారం చేసి చెప్పుకుంటున్నాం. రెండవ శనివారం జిల్లాలో కోర్టులు అన్ని ప్రదేశాలలో కేసులు సత్వర పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. కోర్టుల్లో పెండింగ్ ఉన్న అన్ని రకాల సివిల్ మరియు కోర్టుల ముందుకు రాని బ్యాంకు రుణాలు, వివాహ సంబంధ కేసులు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, మోటార్ వాహన ప్రమాద నష్టపరిహార కేసులు చట్ట ప్రకారం రాజీ చేసుకోవాలని అనుకున్నవారు ఈ జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కోర్టులు అనగా ఏలూరు, భీమవరం, నర్సాపురం, కొవ్వూరు, తణుకు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, పాలకొల్లు, జంగారెడ్డిగూడెం, నిడదవోలు మరియు భీముడోలు కోర్టుల ఆవరణలో జాతీయ లోక్ అదాలత్తో కేసులు పరిష్కరించడానికి అన్ని కోర్టులకు తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పారు. ఎవరి మందికి తెలియజేయనిది ఏమనగా మన భారతదేశ అత్యున్నత న్యాయస్థానం అని ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం అలాగే మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అట్లాగే మన పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో 10/7/2021 నేషనల్ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ఈ నేషనల్ లోక్ అదాలత్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల లీగల్ సర్వీసెస్ కమిటీల్లో ఉన్నటువంటి జ్యుడిషియల్ కోర్ట్స్ అన్నింటిలోనూ అన్ని రకాలైనటువంటి కేసులు పరిష్కరించబడతాయి. ఈ ముఖ్యంగా ఈ నేషనల్ లోక్ అదాలత్లో క్రిమినల్ కేసులు ఇప్పుడు 3 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కేసులన్నీ కూడా రాజీకి ఆమోదయోగ్యమైనటువంటి కేసులు. ఆ కేసుల్లో త్వరితగతిన పరిష్కరించుకోవడానికి అట్లాగే చెక్ బౌన్సింగ్ కేసులు మరియు బ్యాంకు రికవరీస్ ఉన్నట్లయితే బ్యాంకు వారు కేసులు వేసుకుని వాళ్ళు కూడా రికవరీ నిమిత్తం వాళ్ళు పరిష్కరించుకోవచ్చు. అట్లాగే ఎవరైనా బ్యాంకుల విషయాల్లో ఎవరికన్నా అన్యాక్రాంతం జరిగి ఉన్నట్లయితే వారు కూడా లోక్ అదాలత్లను అప్రోచ్ అయ్యి వాళ్ళు కూడా కేసులు బ్యాంకుల మీద వేసుకుని పరిష్కరించుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే రోడ్ యాక్సిడెంట్ కేసుల్లో కూడా అందరూ ఇన్సూరెన్స్ వాళ్ళు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి కంపెన్సేషన్ ఇవ్వడానికి. కాబట్టి కక్షిదారులందరూ కూడా వాళ్ళ యొక్క న్యాయవాదుల్ని తో డిస్కస్ చేసుకుని వాళ్ళ యొక్క కంపెన్సేషన్ ఎంత కావాలి అనే దాని మీద పరిష్కరించుకుని సత్వర న్యాయం పొందేందుకు అవకాశం ఉంటుంది. అట్లాగే లేబర్ డిస్ప్యూట్స్, మళ్ళీ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ బిల్స్ విషయంలో ఏదన్నా అవకతవకలు ఉన్నట్లయితే వాటిలో కూడా కేసులు ఉంటే వాటిని కూడా పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల సంబంధమైన కేసుల్లో ఒక విడాకులు నిమిత్తమైనటువంటి కేసు కానీ, మనోవర్తిది కానీ, లేదా గృహహింస చట్టం కింద అలాంటి కేసులు ఉన్నప్పుడు కూడా ఈ కేసులన్నిటి కూడా అన్నిటికీ ఒకే సమన్వయం అందేలాగున భార్యాభర్తలు ఇరువురు పిల్లలతో కూడా వచ్చి ఈ లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకుని వాళ్ళు సత్వర న్యాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా వాళ్ళు ఈ అనేక సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరగకుండా సత్వర న్యాయం పొందేందుకు ఇది మంచి అవకాశము. కాబట్టి ఈ నేషనల్ లోక్ అదాలత్ని భార్యాభర్తల యొక్క తగుల్ని పూర్తిగా పరిష్కరించుకోవడానికి మంచి సులభమైన మార్గం కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. అట్లాగే గవర్నమెంట్ వారు ఏదన్నా ప్రజా ప్రయోజనాల నిమిత్తం భూముల్ని తీసుకున్నట్లయితే వాటి తగు కంపెన్సేషన్ ఇవ్వడానికి ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ వాటి కింద ఉన్న కేసులను కూడా పరిష్కరించుకొని ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి
పారితోషికం కూడా గవర్నమెంట్ వారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వాటిని కూడా సత్వరంగా పరిష్కరించుకుని వాటిని పారితోషికాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే సర్వీస్ మ్యాటర్స్ ఏమైనా ఉంటే పే కానీ, అలవెన్సెస్ కానీ, రిటైరల్ బెనిఫిట్స్ వీటికి సంబంధించిన కేసులను కూడా మీరు పరిష్కరించుకోవచ్చు. అట్లాగే రెవెన్యూ కేసులు మన జిల్లా కోర్టులోనూ హైకోర్టులోనూ ఉన్నాయి. అలాంటి కేసుల్లో కూడా ఏమన్నా మీకు పరిష్కార యోగ్యమైనటువంటి కేసులు అవి కూడా వాటిలో కనుక మీరు కొంచెం ఆలోచించుకుని త్వరితగతిన వాటిని కూడా పరిష్కరించుకున్నట్లయితే మీకు రావాల్సినటువంటి మూల్యం కూడా మీ చేతిలో వస్తుంది. త్వరితగతిన దాన్ని అనుభవించడానికి కూడా వీలుంటుంది. మరి అట్లాగే అది కాకుండా ఇంకా సివిల్ కేసెస్ ఎలాంటి అయినా సరే, ఈజిమెంటరీ కేసులు కానీ, ఇంజక్షన్ సూట్లు కానీ, అట్లాగే స్పెషల్ పెర్ఫార్మెన్స్ మరియు మనీ రికవరీ, ప్రోనోట్ కేసులు, ఇలాంటి కేసులన్నీ కూడా మీరు పరిష్కరించుకోవడానికి చాలా మంచి అవకాశం ఇది. కాబట్టి మీరు కక్షిదారులు దయచేసి వారి యొక్క లాయర్ను సంప్రదించి ఈ విషయాల్లో మీరు పాల్గొంచుకొని చక్కగా ఈ కేసులను పరిష్కరించుకొని మీరు రావాల్సినటువంటి పారితోషికం కానీ, రావాల్సిన రికవరీ అమౌంట్ కానీ త్వరితగతిన మీ చేతిలో తెచ్చుకుని మీరు అనుభవించడానికి వీలుండేలాగా ఇది మంచి అవకాశము. కాబట్టి మీరు నేషనల్ లోక్ అదాలత్లో అందరూ పాల్గొని ఒక వర్చువల్గా అయినా సరే, లేదంటే వాట్సాప్ ద్వారా కానీ, మీ యొక్క జూమ్లో నుంచి కానీ మేము నంబర్లు కూడా మీ తర్వాత ఇస్తాము. వాటిలో నుంచి వచ్చినా సరే ఉంది, లేదంటే మీ లాయర్ గారి దగ్గర ఉండి మీ లాయర్ గారి ఆఫీస్ నుంచి కూడా మీరు వాట్సాప్ జూమ్లోకి వచ్చేసి అక్కడి నుంచైనా మీ యొక్క అనుమతి సమ్మతి తెలిపినట్లయితే కేసులు పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. లేదు ఖచ్చితంగా మీరు ఎవరైనా ప్రత్యేకమైన కేసుల్లో మీరు వచ్చి జడ్జి గారితో మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది అని అనుకున్నట్లయితే మీరు ఆ లోక్ అదాలత్ రోజున మేము ఇక్కడ కొన్ని కోర్టులు నిర్ణయిస్తాము. ఆ కోర్టులో హాజరయ్యి జడ్జి గారి ముందే మీరు కొంచెం నిర్ణయించుకోవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకి సాధ్యమైనంత వరకు ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి కరోనా విపత్తు విషయంలో కూడా దృష్టిలో పెట్టుకుని మరి దీనికి మనం ఎక్కువ రష్ అవ్వకుండా మనం ఇంటి దగ్గర నుంచి కూడా పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ లాయర్ ఆఫీస్ నుంచి కూడా పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని మీరు దీన్ని ఈ నేషనల్ లోక్ అదాలత్ని జయప్రదం చేసుకుంటారని చెప్పని ఆశిస్తూ మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని 8 జిల్లాల్లో కర్ఫ్యూను మరింతగా సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. కర్ఫ్యూ ఆంక్షలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం. ఏలూరు రేంజ్ డీఐజీ కేవి మోహన్ రావు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన ఉద్యోగుల జాబ్ క్యాలెండర్ రద్దు చేసి రీనోటిఫికేషన్ ఇవ్వాలని విద్యార్థి సంఘాలు చేపట్టిన మంత్రి ఆలనాని ఇళ్ల ముట్టడితో ఉద్రిక్తత. ఆశ్రమం ఆసుపత్రిలో కోవిడ్ పేషెంట్ దొరబాబు గుండెపోటుతో మృతి చెందారు. జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా స్పష్టం. ఇవి ఈనాటి వార్తలు. ఇంతతో సమాప్తం. నమస్కారం.